దెయ్యం టీచర్. రామపురం. పైకి ప్రశాంతంగా కనిపించినా ఆ ఊరి గుండెల్లో ఓ 25 గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆ గాయానికి సాక్ష్యం ఊరి చివర పాడుబడిన బడి. ఆ బడిలోకి అడుగుపెట్టడమంటే మృత్యువుని ఆహ్వానించడమేనని గ్రామస్థుల నమ్మకం. అలాంటి చోటికి తన భుజాన విజ్ఞానపు జ్వాలని మోసుకొచ్చాడు కొత్త టీచర్ రవి. నమస్కారం సర్పంచ్ గారు, నా పేరు రవి, కొత్త టీచర్ని. నమస్కారం మాస్టారు. రండి, కూర్చోండి. మీకోసమే చూస్తున్నాం. థ్యాంక్స్ అండి. మరి స్కూల్ ఎక్కడుందో చూపిస్తారా? పిల్లల భవిష్యత్తునిక ఆలస్యం చేయకూడదు. అదే మాస్టారు, ఆ పాడుబడిన బడే ఉంది. మీరు దయచేసి నాదొక చిన్న మాట వినాలి. ఆ బడి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఊరిలో శక్తివంతమైన వాళ్లకి అది ఇష్టం లేదు. శక్తివంతమైన వాళ్లకా? ఎవరు వాళ్ళు? చదువు చెప్పడానికి అడ్డంకులు ఏంటి? అది కాదు, అక్కడ శాంతమ్మ టీచర్ దెయ్యముంది. అది చాలా కోపంగా ఉంది. మిమ్మల్ని ఉండనివ్వదు. ప్రాణాలతో తిరిగి వెళ్ళిపోండి. దెయ్యమా? సర్పంచ్ గారు ఈ రోజుల్లో కూడానా? ఎవరో మిమ్మల్ని బాగా భయపెట్టినట్టున్నారు. నేను చూసుకుంటానులేండి, పదండి. సుబ్బయ్య భయం రవికి వింతగా అనిపించింది. కేవలం దెయ్యం భయంలా లేదు, అంతకు మించి ఏదో దాస్తున్నట్లుంది. రవి ఆ రాత్రి బడిలోనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటింది. ఒక్కసారిగా కిటికీలు టపటపా కొట్టుకున్నాయి. గదిలోని వస్తువులు కదలడం మొదలుపెట్టాయి. నల్లబల్ల మీద సుద్దముక్క గీస్తున్న శబ్దం. ఎవరది? బోర్డు మీద అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. వెళ్ళిపోయిది నా స్థలం, నా న్యాయం. నేను ఎక్కడికి వెళ్లను. ఇది ప్రభుత్వ పాఠశాల. పిల్లలకి చదువు చెప్పడానికి వచ్చాను. నీ న్యాయమేంటో నాకు అనవసరం. రవి మాట పూర్తి కాకముందే అతని ముందున్న టేబుల్ గాల్లోకి లేచి గోడకి విసిరికొట్టబడింది. రవికి ఒళ్ళు జలధరించింది. ఇది కేవలం భయపెట్టడం కాదు, హెచ్చరిక అని అర్థమైంది. మరుసటి రోజు ఉదయం ఒక ఖరీదైన కారు బడి ముందు ఆగింది. దానిలోంచి భూపతి దిగాడు. ఎవ్రీ కుర్రాడు చాలా ధైర్యంగా ఉన్నట్టున్నాడే. నేను భూపతి, ఈ ఊరి కాంట్రాక్టర్ని. సర్పంచ్ సుబ్బయ్య నా తమ్ముడే. నమస్కారం. నేను కొత్త టీచర్ని. ఓహో, నువ్వా ఆ ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినోడివి? చూడు తమ్ముడు, ఈ బడి శపించబడింది. శాంతమ్మ దెయ్యం నిన్ను బతకనివ్వదు. నీ మంచి కోరి చెప్తున్నా, ఈ క్షణమే నీ సామాను సర్దుకుని వెళ్ళిపో. నీకు కావాలంటే ఓ 10,000 ఇస్తాను. నా విధికి వెలకడతారా? నేను ఎక్కడికి వెళ్లను. పిల్లలకి చదువు చెప్పే తీరతాను. ఓహో, మాట వినవన్నమాట. మంచిది కాదు. నీ మంచికే చెప్పాను. తరువాత బాధపడకు. భూపతి వెళ్ళిపోయాక రవికి అర్థమైంది, అసలు సమస్య దెయ్యం కాదు, ఈ భూపతే అని. రవి శాంతమ్మ ఆత్మతో పోరాడుతూనే బడిని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. ఒక పాత బీరువా శుభ్రం చేస్తుండగా ఒక పాత డైరీ దొరికింది. అది శాంతమ్మ టీచర్ డైరీ. దుమ్ము దులిపి చదవడం మొదలుపెట్టాడు. ఈరోజు బడి పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. పిల్లలకి ప్రమాదం జరగకముందే అధికారులకు చెప్పాలి. కాంట్రాక్టర్ సర్పంచ్ గారు వాడిన సామాను నాసిరకంగా ఉందనిపిస్తోంది. వాళ్ల కొడుకు భూపతి చూపు అస్సలు బాగాలేదు. నన్ను ఏదోలా చూస్తున్నాడు. అతని నుండి ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయం జిల్లా కలెక్టర్కి లేఖ రాస్తున్నాను. రవికి ఒక్కసారిగా మెదడులో కరెంట్ పాసైనట్లయింది. శాంతమ్మ మరణం ప్రమాదం కాదు, హత్య. భూపతికి ఇందులో సంబంధం ఉంది. అందుకే అతను ఈ బడిని తెరవనివ్వడం లేదు. రవి డైరీ గురించి సుబ్బయ్యని అడగడానికి వెళ్లాడు. ఆ రాత్రి రవి బడిలో ఒంటరిగా ఉన్నప్పుడు భూపతి మనుషులు వచ్చి బడికి నిప్పు పెట్టారు. రవిని లోపలే బంధించారు. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? మంటలు వ్యాపిస్తున్నాయి. రవి స్పృహ తప్పే స్థితికి చేరుకున్నాడు. అప్పుడు ఆ గదిలో ఒక చల్లని గాలి వీచింది. శాంతమ్మ ఆత్మ తెల్లని చీరలో ప్రత్యక్షమైంది. ఆవిడ కళ్లల్లో ఈసారి కోపం కాదు, ఆవేదన ఉంది. ఆవిడ తన శక్తులతో మంటలను పక్కకు నెట్టి రవి చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడింది. బడి తగలబడుతోందని తెలిసి ఊరంతా అక్కడికి చేరుకుంది. సుబ్బయ్య కూడా పరిగెత్తుకొచ్చాడు. భూపతి
తన మనుషులతో అక్కడ నిలబడి పైశాచికంగా నవ్వుతున్నాడు. అన్నయ్యా, వద్దు. ఇంకెంత పాపం చేస్తావు? 25 ఏళ్ల క్రితం ఆ తల్లిని బలి తీసుకున్నావు. ఇప్పుడు ఈ కుర్రాడిని కూడానా? ఛీ, నోర్ముయ్. ఆ రోజు నువ్వు కూడా నా వెంటే ఉన్నావు. నిజం బయటకి వస్తే నువ్వు కూడా జైలుకే. ఈ మాటలు విన్న రవి ఊరి జనం నిశ్చేష్టులయ్యారు. అంటే ఆ రోజు ఏం జరిగింది? సుబ్బయ్య నేలమీద కూలబడి ఏడుస్తూ, ఆ రోజు పెద్ద వర్షం. శాంతమ్మ టీచర్ మా నాన్నగారి అవినీతిని బయటపెడుతుందని తెలిసి అన్నయ్య కోపంతో రగిలిపోయాడు. పిల్లలందర్నీ బయటికి పంపాక టీచర్ గారు తన డైరీ కోసం లోపలికి వెళ్లారు. అప్పుడు అన్నయ్య పైకప్పుకున్న ప్రధాన ఆధారాన్ని కర్రతో గట్టిగా కొట్టి బలహీనపరిచాడు. అది వెంటనే కూలిపోయింది. నేను కళ్ళారా చూశాను. కాని అన్నయ్యకి భయపడి ఇన్నాళ్ళు నిజం దాచాను. నన్ను క్షమించండి. సుబ్బయ్య నిజం ఒప్పుకోగానే భూపతి రవి మీద దాడి చేయడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు ఆ మంటల మధ్య నుండి శాంతమ్మ ఆత్మ భయంకరమైన రూపంలో బయటికి వచ్చింది. ఆవిడ కళ్ళు నిప్పు కణాల్లా ఉన్నాయి. హంతకుడు, నా పిల్లల భవిష్యత్తుని నాశనం చేయాలని చూసిన దుర్మార్గుడు, నా చావుకి కారణమైన పాపి. నేను కాదు, నేను చేయలేదు. వదిలేయ్ నన్ను. శాంతమ్మ ఆత్మ అతన్ని గట్టిగా పట్టుకున్నట్లుగా గాలిలో బంధించింది. భూపతి ఊపిరాడక గిలగిల్లాడాడు. శాంతమ్మగారు, వదిలేయండి. ఇతనికి శిక్ష చట్టం వేస్తుంది. మీ ఆత్మకు శాంతి కావాలి, పగ కాదు. వ్యాఖ్యానం: రవి మాటలకి శాంతమ్మ ఆత్మ శాంతించింది. ఆవిడలోని క్రోధం పోయి ప్రశాంతత వచ్చింది. పోలీసులు వచ్చి భూపతిని అరెస్ట్ చేశారు. సుబ్బయ్య కూడా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. శాంతమ్మ ఆత్మ రవి ముందు నిలబడింది. నాకు న్యాయం చేశావు గురువుగారు. నా ఆత్మకు ఈరోజు విముక్తి కలిగింది. నా పిల్లలు ఇక నీ బాధ్యత. శాంతమ్మ ఆత్మ చిరునవ్వు నవ్వి తెల్లని కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోయింది. నమస్తే, నమస్తే. రండి, రండి, కూర్చోండి. ఏంటి అలా నిలబడ్డారు? లోపలికి రండి. రామయ్య ఆ పల్లెటూరికే ఆతిథ్యానికి మారుపేరు. అతని ఇల్లు ఎప్పుడూ అతిథులతో కళకళలాడుతూ ఉండేది. వచ్చినవాళ్లు ఎవరైనా సరే కడుపు నిండా భోజనం చేసి మనసు నిండా ఆనందంతో వెళ్లేవారు. రామయ్య భార్య లక్ష్మి కూడా అంతే. భర్తకు తగ్గ భార్య. ఆమె చేతి వంట రుచి చూసినవారు మళ్లీ మళ్లీ రావాలని కోరుకునేవారు. వారి ఆతిథ్యం గురించి 10 ఊళ్లల్లో చెప్పుకునేవారు. కాని ఒకరోజు వారి జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. ఒక చీకటి రాత్రి ఆకాశంలో నక్షత్రాలు కూడా కనిపించనంతగా మబ్బులు కమ్ముకున్నాయి. రామయ్య తన పొలం నుండి ఇంటికి వస్తున్నాడు. దారిలో గ్రామం చివరిలో ఉన్న పాడుబడిన బావి దగ్గర అతనికి ఒక వింత ఆకారం కనిపించింది. అది మనిషిలా లేదు, కాని మనిషిలానే నిలబడి ఉంది, ఒక నల్లటి నీడలా. రామయ్య గుండె ఒక్కసారిగా జల్లుమంది. అతని ఒంటిమీద ముళ్ళు నిక్కబొడుచుకున్నాయి. అయినా తన ఆతిథ్య గుణం అతన్ని ముందుకు నడిపింది. అయ్యో, ఎవరు మీరు? ఈ చీకట్లో, ఈ నిర్జన ప్రదేశంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? దారి తప్పారా? ఆ ఆకారం నుండి ఒక గంభీరమైన కాని వింతగా స్నేహపూర్వకమైన స్వరం వినిపించింది. అది గాలిలో తేలుతున్నట్టు అనిపించింది. నేను ఒక అతిథిని. చాలా దూరం నుండి వచ్చాను. ఆకలిగా ఉంది. అలసిపోయాను. నాకు ఆతిథ్యం కావాలి. రామయ్యకు ఆశ్చర్యం వేసింది. అతిథా, ఈ అర్ధరాత్రి ఈ పాడుబడిన బావి దగ్గర? సరే సరే, రండి, మా ఇంటికి రండి. ఆతిథ్యం ఇవ్వడం మాకు అలవాటు. మా ఇంటికి వచ్చినవాళ్లు ఎవరైనా సరే కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయి వెళ్ళాలి. ఆ ఆకారం మెల్లగా నిశ్శబ్దంగా రామయ్య వెంట నడిచింది. దాని అడుగుల చప్పుడు కూడా వినిపించలేదు. ఇంటికి రాగానే రామయ్య తన భార్య లక్ష్మిని నిద్రలేపాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. లక్ష్మి, లక్ష్మి, లే, త్వరగా లే, ఒక అతిథి వచ్చాడు. చాలా ఆకలిగా ఉన్నాడట. లక్ష్మి కళ్ళు నులుముకుంటూ చిరాకుగా లేచింది. అతిథా? ఈ అర్ధరాత్రి? ఎవరు వచ్చారు? ఎవరూ లేరు కదా? ఆమె చుట్టూ చూసింది. ఏంటి లక్ష్మీ, అబద్ధం చెబుతున్నావా? అదిగో అక్కడ నిలబడ్డాడు. నువ్వు చూడలేకపోతున్నావా? పొడవుగా
నల్లగా ఉన్నాడు. రామయ్య బయటవైపు చూపించాడు. లక్ష్మి కళ్ళార్పకుండా చూసింది. అక్కడ ఎవరూ లేరు. కేవలం చీకటి తప్ప. నాకు ఎవరూ కనిపించడం లేదు రామయ్య. నీకేమైనా మతిపోయిందా? నిద్రలో కలవరిస్తున్నావా? ఆ సమయంలోనే ఆ గంభీరమైన స్వరం మళ్లీ వినిపించింది. అది రామయ్య చెవిలో మాత్రమే వినిపించినట్లు అనిపించింది. ఆహా, ఆమె నన్ను చూడలేదు. నేను ఆతిథ్యం భూతాన్ని. నన్ను చూడగలిగే వాళ్లకే నేను కనిపిస్తాను. నాకు ఆతిథ్యం ఇవ్వాలి. అది నా శాపం. నేను ఆతిథ్యం పొందకపోతే ఆ ఇంట్లో కష్టాలు, కన్నీళ్లు నిండుతాయి. రామయ్యకు ఒక్కసారిగా అర్థమైంది. ఓహో, మీరు ఆతిథ్యం భూతమా? సరే సరే, భూతమైనా దెయ్యమైనా దేవతైనా మా ఇంటికి వచ్చినవాళ్లు అతిథులే. కూర్చోండి కూర్చోండి. లక్ష్మి, విన్నావా? ఇది ఆతిథ్యం భూతమట. దానికి ఆకలిగా ఉందట. త్వరగా వంట చేయాలి. లక్ష్మి భయంతో వణికిపోయింది. భూతానికి వంట చేయాలా? నాకు భయంగా ఉంది రామయ్య. దాన్ని తరిమెయ్యండి. భయపడకు లక్ష్మి, అది ఆతిథ్యం కోరుకునే భూతం. మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా చూసుకుంటామో అలాగే చూసుకోవాలి. లేకపోతే కష్టాలు వస్తాయట. రామయ్య లక్ష్మిని ఒప్పించాడు. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. లక్ష్మి వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళింది. రామయ్య ఆ అదృశ్య అతిథితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం కావాలి మీకు? ఏం తింటారు? మీకు నచ్చినవి చెప్పండి. లక్ష్మి వెంటనే చేస్తుంది. నాకు వేడివేడి పులగం, పప్పు, నెయ్యి, ఆవకాయ కావాలి. పక్కన చింతపండు పచ్చడి కూడా ఉంటే బాగుంటుంది. ఇంకా వంకాయ కూర, గోంగూర పచ్చడి, పెరుగు కూడా ఉండాలి. ఆ స్వరం డిమాండ్ చేసింది. దాని గొంతులో ఒక రకమైన అధికార ధోరణి ఉంది. అయ్యో, అంతా కావాలా? ఇవన్నీ చేయడానికి చాలా సమయం పడుతుంది కదా. సరే సరే లక్ష్మి, విన్నావా? పులగం, పప్పు, నెయ్యి, ఆవకాయ, చింతపండు పచ్చడి, వంకాయ కూర, గోంగూర పచ్చడి, పెరుగు. లక్ష్మి వంటగదిలో నుండి విసుగుగా, కోపంగా అంది. భూతానికి కూడా ఇన్ని వంటలా? మనుషులకే ఇంత కష్టపడం లేదు. అది కూడా అర్ధరాత్రి. మన ఇంట్లో ఉన్న సరుకులు సరిపోతాయో లేదో కూడా తెలియదు. సరిపోకపోతే పక్కింటి వాళ్ళని అడుగు. లేకపోతే అప్పు చేసి తీసుకురా. భూతం కోరుకున్నది ఇవ్వాల్సిందే. కొద్దిసేపటికి లక్ష్మి వంట పూర్తి చేసింది. ఆమె ముఖం అలసటతో, భయంతో నిండి ఉంది. రామయ్య పెద్ద విస్తరివేసి అన్ని వంటకాలు వడ్డించాడు. రండి రండి, తినండి. వేడివేడిగా ఉంది. అదృశ్యంగానే వంటకాలు మాయమయ్యాయి. విస్తరి ఖాళీగా ఉంది. రామయ్య ఆశ్చర్యపడ్డాడు. ఓహో, అంతా తినేశారా? చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు. నా జీవితంలో ఇంత వేగంగా ఎవరూ తినడం చూడలేదు. అవును, చాలా బాగుంది. నాకు ఇంకా కావాలి. రోజు కావాలి. రోజుకు 3 పూటలా కావాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందు, అన్నీ కొత్త వంటకాలతో. రామయ్య తలపట్టుకున్నాడు. రోజూనా? అది కూడా 3 పూటలా? అయ్యో, మాకు అంత స్తోమత లేదు స్వామీ. మాకున్న పొలం చిన్నది. మాకొచ్చే ఆదాయం సరిపోదు. స్తోమత లేదంటావా? ఆతిథ్యం ఇవ్వడం నీకు అలవాటు కదా. నాకు ఆతిథ్యం ఇవ్వకపోతే నీకు కష్టాలు వస్తాయి. నీ పొలం ఎండిపోతుంది. నీ పశువులు చనిపోతాయి. నీ కుటుంబం కష్టాల పాలవుతుంది. దాని గంభీరమైన స్వరం ఇంట్లో ప్రతి మూలనా ప్రతిధ్వనించినట్లు అనిపించింది. రామయ్యకు భయం వేసింది. అయ్యో, వద్దు స్వామీ, కష్టాలు వద్దు. సరే సరే, రోజూ ఇస్తాను. మీరు కోరుకున్నవన్నీ చేస్తాను. మరుసటి రోజు ఉదయం రామయ్య ముఖం పీక్కుపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. లక్ష్మి కూడా నిద్రలేని కళ్లతో, అలసటతో ఉంది. ఇంట్లో సరుకులు సగానికి పైగా తగ్గిపోయాయి. గ్రామస్థులు రామయ్య ఇంటి ముందు గుమిగూడారు. ఏంట్రా రామయ్య, రాత్రి అంతా మీ ఇంట్లో ఏదో గడబిడ వినిపించింది. వంట చేస్తున్నట్టు శబ్దాలు, గిన్నెలు పడేసినట్టు చప్పుళ్ళు. అది ఆతిథ్యం భూతం. గ్రామస్థులు నవ్వారు. ఆతిథ్యం భూతమా? ఏంట్రా రామయ్య, నీకు మతిపోయిందా? నిజం, అది రోజూ వస్తుంది. రోజూ వండిపెట్టాలి. లేకపోతే కష్టాలు వస్తాయట. రోజులు గడిచాయి. రామయ్య రోజు రాత్రి
అదృశ్య అతిథికి వంట చేయడం మొదలుపెట్టాడు. అతని పొలం పనులు తగ్గిపోయాయి. అతని ఆరోగ్యం క్షీణించింది. డబ్బు ఖర్చయిపోవడం మొదలుపెట్టింది. అప్పులు పెరిగిపోయాయి. రామయ్య కుటుంబం రోజురోజుకి పేదరికంలోకి కూరుకుపోతోంది. అతని పశువులు అనారోగ్యంతో బాధపడటం మొదలుపెట్టాయి. పొలంలో పంట దిగుబడి తగ్గింది. ఒకరోజు రామయ్య తన పొలం నుండి చివరి ధాన్యం బస్తా అమ్ముకొని వస్తున్నాడు. ఆతిథ్యం భూతం మళ్లీ ప్రత్యక్షమైంది. రామయ్య, ఈరోజు నాకు పాయసం, గారెలు, పులిహోర, 10 రకాల స్వీట్లు, 10 రకాల హాట్లు కావాలి. పక్కన మామిడి పండ్ల రసం కూడా ఉండాలి. అయ్యో, ఇవన్నీనా? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. డబ్బు లేదంటావా? ఆతిథ్యం ఇవ్వకపోతే నీ పొలం ఎండిపోతుంది. నీ పశువులు చనిపోతాయి. నీ కుటుంబం రోడ్డున పడుతుంది. వద్దు స్వామీ, వద్దు. కష్టాలు వద్దు. సరే సరే, చేస్తాను. లక్ష్మికి కోపం, ఆవేదన కలగలిసి వచ్చాయి. ఏంటండి ఇది? ఈ భూతం కోసం మనం అప్పుల పాలవుతున్నాం. మన పిల్లలకు తిండి లేదు. మనం పస్తులు ఉంటున్నాం. ఈ భూతం మనల్ని బ్రతికుండగానే చంపేస్తోంది. గ్రామంలో రామయ్య కథ పాకిపోయింది. గ్రామంలో ఒక రకమైన భయం, అశాంతి నెలకొంది. గ్రామంలో ఒక రకమైన భయం, అశాంతి నెలకొంటాడు. అతని పేరు జ్ఞాని సిద్ధయ్య. అతను పెద్ద జుట్టు, గడ్డం, మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో జపమాలతో ప్రశాంతంగా, తేజస్సుతో కనిపించాడు. అతను ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా రామయ్య ఇంటివైపు నడిచాడు. గ్రామస్థులు ఆశ్చర్యంతో అతన్ని అనుసరించారు. సిద్ధయ్య రామయ్య ఇంటి ముందు నిలబడి కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు ధ్యానం చేశాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత కళ్ళు తెరిచి రామయ్య వైపు చూశాడు. అతని కళ్లల్లో కరుణ, జ్ఞానం కలగలిసి ఉన్నాయి. అతని ఓ కళ్లల్లో రామయ్య, కరుణ, నీకు పట్టిన కష్టం జ్ఞానం నాకు కలగలిసి తెలుసు. ఉన్నాయి. నీ ఇంటిని పీడిస్తున్న శక్తి గురించి కూడా నాకు తెలుసు. రామయ్య ఆశ్చర్యపోయాడు. స్వామీ, మీరు ఎవరు? మీకు ఎలా తెలుసు? నేను జ్ఞాని సిద్ధయ్యని. హిమాలయాల నుండి వచ్చాను. ఈ భూమి మీద అశాంతి నెలకొన్న చోట నేను వస్తాను. నీ ఇంటిని పీడిస్తున్నది ఆతిథ్యం భూతం. అవును స్వామీ, అది నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తోంది. దానికి రోజూ వండి పెట్టలేకపోతున్నాం. దయచేసి దాన్ని తరిమేయండి. లక్ష్మి కూడా కన్నీళ్లతో సిద్ధయ్య పాదాలపై పడింది. దానిని తరిమేయడం అంత సులభం కాదు రామయ్య. అది ఒక నిర్భాగ్య ఆత్మ. పూర్వం ఈ గ్రామానికి దూరంగా ఒక బాటసారి ఉండేవాడు. అతను చాలా దూర ప్రయాణం చేసి ఆకలితో, అలసటతో ఈ గ్రామానికి వచ్చాడు. కాని అప్పట్లో ఈ గ్రామంలో ఆతిథ్యం ఇచ్చేవాళ్లు లేరు. అతను ఇంటింటికీ తిరిగి ఒక ముద్ద అన్నం కోసం వేడుకున్నాడు. కాని ఎవరూ అతనికి ఆతిథ్యం ఇవ్వలేదు. ఆకలితో, దాహంతో ఆ పాడుబడిన బావి దగ్గరే ప్రాణాలు విడిచాడు. అతని ఆత్మ ఆకలితో, ఆతిథ్యం దొరకలేదనే బాధతో ఈ భూమిమీద తిరుగుతోంది. నీ ఆతిథ్య గుణం చూసి అది నీ ఇంటికి వచ్చింది. అంటే అది నిజంగానే ఆకలితో ఉన్న ఆత్మ? అవును, అది ఆకలితో, ఆతిథ్యం కోసం తపించే ఆత్మ. అందుకే అది నిన్ను పీడిస్తోంది. దాన్ని తరిమేయడం కాదు, దానికి మోక్షం కల్పించాలి. మోక్షమా? ఎలా స్వామీ? దానికి ఒక గొప్ప ఆతిథ్య యజ్ఞం చేయాలి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా భోజనం పెట్టాలి. నిస్వార్థంగా, ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. అప్పుడే ఆ ఆత్మకు శాంతి లభిస్తుంది. కాని స్వామీ, మా దగ్గర డబ్బు లేదు. ఈ ఈ భూతం భూతం మాకున్నదంతా మాకున్నదంతా తినేసింది. తినేసింది. డబ్బు ముఖ్యం కాదు లక్ష్మి, ముఖ్యం మనసు. మీకున్నదాంట్లో మీ శక్తి మేరకు ఆతిథ్యం ఇవ్వండి. గ్రామస్థులు కూడా సహాయం చేయాలి. ఇది కేవలం రామయ్య సమస్య కాదు, ఈ గ్రామం చేసిన తప్పు. ఆ బాటసారికి ఆతిథ్యం ఇవ్వకపోవడం ఈ గ్రామం చేసిన పాపం. అందుకే ఈ భూతం ఈ గ్రామాన్ని పీడిస్తోంది. గ్రామస్థులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పెద్దయ్య ముందుకు వచ్చాడు. నిజమే స్వామి, మా గ్రామం చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. మేము కూడా సహాయం. సిద్ధయ్య సూచనల మేరకు గ్రామస్థులు అందరూ కలిసి ఆతిథ్య యజ్ఞానికి సిద్ధమయ్యారు. రామయ్య కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ధాన్యం, కూరగాయలు, ఇతర సరుకులు సేకరించారు. లక్ష్మి, గ్రామ మహిళలు కలిసి వంటలు చేయడం మొదలుపెట్టారు. ఆతిథ్య యజ్ఞం మొదలైంది. సిద్ధయ్య మంత్రాలు చదువుతూ హోమం చేశాడు.
గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న పేదలకు, ఆకలితో ఉన్నవారికి, బాటసారులకు కడుపు నిండా భోజనం పెట్టారు. రామయ్య, లక్ష్మి స్వయంగా వడ్డించారు. వారి ముఖాల్లో భయం పోయి ఒక రకమైన ప్రశాంతత, సంతోషం కనిపించాయి. వంటల సువాసన, మంత్రాల ధ్వని, గ్రామస్థుల ఆనందం ఇదంతా ఆ అదృశ్య ఆతిథ్యం భూతానికి చేరింది. మొదట భూతం యొక్క గంభీరమైన స్వరం వినిపించింది. ఏంటిది? నాకు మాత్రమేనా ఆతిథ్యం? అందరికీనా? నాకు కోపం వస్తోంది. నాకు ఇంకా కావాలి. ఓ ఆతిథ్యం భూతమా, నీ ఆకలి తీరాలంటే నీకు మాత్రమే కాదు, నీలాంటి ఆకలితో ఉన్న ప్రతి ఆత్మకు ఆతిథ్యం ఇవ్వాలి. అప్పుడే నీకు మోక్షం. నీ ఆకలి తీరి నీకు శాంతి లభిస్తుంది. నాకు శాంతి కావాలి. నాకు ఆకలి తీరాలి. ఆతిథ్యయజ్ఞం కొనసాగింది. వందలాది మంది ప్రజలు కడుపు నిండా తిన్నారు. వారి ముఖాల్లో సంతృప్తి కనిపించింది. ఆ సంతృప్తి, ఆ ఆనందం, ఆ నిస్వార్థ ఆతిథ్యం ఆ ఆతిథ్యం భూతానికి చేరింది. మెల్లగా ఆ అదృశ్య స్వరం బలహీనపడటం మొదలుపెట్టింది. నాకు శాంతి లభిస్తోంది. నా ఆకలి తీరింది. నన్ను క్షమించండి. నాకు మోక్షం లభించింది. ఆ స్వరం బలహీనపడి గాలిలో కలిసిపోయింది. ఆ పాడుబడిన బావి దగ్గర నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి ఆకాశంలోకి వెళ్ళింది. ఆ కాంతిలో ఒక క్షణంపాటు ఒక బాటసారి ఆకారం కనిపించి మాయమైంది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రామయ్య, లక్ష్మి కళ్లల్లో ఆనంద భాష్పాలు. మోక్షం లభించింది రామయ్య. అది శాంతించింది. మీరు మా ప్రాణాలను కాపాడారు స్వామీ. మీరు దైవ సమానులు. నేను కేవలం మార్గం చూపించాను. మీ ఆతిథ్య గుణమే దానికి మోక్షం కల్పించింది. గుర్తుంచుకోండి, నిజమైన ఆతిథ్యం నిస్వార్థంగా ఉండాలి. అది కేవలం ఒక వ్యక్తికి కాదు, అవసరంలో ఉన్న ప్రతి ఆత్మకు ఇవ్వాలి. అప్పుడే ఆతిథ్యం ఒక వరమవుతుంది. ఆ రోజు నుండి రామయ్య కుటుంబం ఒక కొత్త పాఠం మరియు సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. గ్రామంలో అశాంతి తొలగిపోయింది. గ్రామస్థులు కూడా ఆతిథ్యం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకున్నారు. ఎవరైనా బాటసారి వస్తే వారికి కడుపు నిండా భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చేవారు.